బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నామినేటెడ్ పదవులు ప్రకటించింది సర్కార్. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 20 కార్పొరేషన్లకి చైర్మన్ నియామకం చేపట్టింది. ఎన్నికల్లో టికెట్ రాని వారికి మొదటగా ప్రాధాన్యతనిచ్చింది. ఇక పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికే పదవులను కట్టబెట్టింది. టీడీపీకి 16 పదవులు వచ్చాయి, జనసేనకి 3, బీజేపీకి 1. మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియని చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏపీ ఐఐసి చైర్మన్గా మంతెన రామరాజుని ప్రకటించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ని, ఇక ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత, సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకల నారాయణ, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద్. మొత్తం మీద 16 అటు టీడీపీకి, 3 జనసేన, 1 బీజేపీ. ఈ యొక్క నిష్పత్తిలో, ఈ యొక్క రేషియో ప్రకారంగానే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులని ప్రకటించింది ఏపీ రాష్ట్ర సర్కార్. సో మొత్తం మీద చాలా కీలక పదవుల్లో మొత్తం గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ వదులుకున్న వారు కానీ, టికెట్కి సంబంధించి ఆశించి భంగపాటు గురిన వారికే చాలా కీలక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎటువంటి నిష్పత్తిలో, ఎటువంటి ప్రాతిపదికన కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్ని ఈరోజు ప్రకటించింది రాష్ట్ర సర్కార్? ఎందుకంటే ఇటు 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి. సో ఏ నిష్పత్తిలో టికెట్ల ప్రాధాన్యత వదులుకున్న వారికే ప్రధాన అంశంగా వారి యొక్క విషయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఏ రకంగా ఉండబోతుంది, వీటిపైన పార్టీల రియాక్షన్స్ ఏంటి? బేసిక్గా అయితే 100 రోజులు పరిపాలన, ఆ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన సందర్భంగా పార్టీలో కష్టపడ్డ వారికి, ఎవరైతే పార్టీలో గతంలో టికెట్ల కోసం త్యాగం చేశారో వారికి, వీళ్ళందరి లెక్కన నిష్పత్తుల ప్రకారం పార్టీలో టీడీపీకి 16, జనసేనకి 3, తర్వాత బీజేపీకి 1 టికెట్ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 20 నామినేట్ పదవుల్ని అయితే ఈరోజు ప్రకటించిన పరిస్థితి. నిన్నే చంద్రబాబు క్లియర్గా టెలికాన్ఫరెన్స్లో చెప్పారు, ఈరోజు ఉదయం అధైర్యపడద్దు, కొంత ఆలస్యమైంది కానీ ఇప్పటికీ ఇచ్చేసి ఉండాలి, అయినప్పటికీ కూడా ఈరోజు ప్రకటిస్తున్నామన్నారు. అలాగనే ప్రకటించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒకటి వక్ఫ్ బోర్డుకి చూసుకుంటే నెల్లూరుకి సంబంధించిన అబ్దుల్ అజీజ్ని ఆయన నెల్లూరు రూరల్ సీట్ కోసం త్యాగం చేసిన పరిస్థితి ఉంది. సో అందుకోసమని ఆయన వక్ఫ్ బోర్డుకి చైర్మన్గా ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ శాప్ని చిత్తూరు జిల్లాకు సంబంధించిన రవినాయుడికి ఇచ్చారు. అలాగే ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు, తర్వాత ఏపీ ట్రైడ్ కార్ అంటే ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహకారం సంఘం నుంచి బొరంగం శ్రీనివాసుల్ని, ఏపీ మారిటైమ్ బోర్డుకి దామంచర్ల సత్య అంటే దామంచర్ల ఒంగోలు ఎమ్మెల్యే తమ్ముడికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సీడాప్ ఏపీ ఉపాధి కల్పన ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సొసైటీలో దీపక్ రెడ్డి అల్లుడికి, జేసీ బ్రదర్స్ అల్లుడికి దీపక్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రెండవది 20 పాయింట్ల ఫార్ములా లంకా దినకర్ ఇతను బీజేపీ నుంచి ఇచ్చిన పరిస్థితి. బీజేపీ నుంచి సీటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తిగా 20 పాయింట్ల ఫార్ములాకి సంబంధించి 20 సూత్రాల చైర్మన్గా లంకా దినకర్ని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ మార్కెట్ ఫెడ్ కర్రోతు బంగారాజుని, అలాగే ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మన్నే సుబ్బారెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఏపీఐసికి మంతెన రామరాజుని, ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థకి నందం అబ్బద్దయ్య, తర్వాత ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నూకసాని బాలాజీని, ఏపీఎస్సీఆర్టీసీ చైర్మన్గా కొనకల నారాయణ, ఏపీ వైస్ చైర్మన్గా వచ్చి పిఎస్ మునిరత్నాన్ని ప్రకటించింది. ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణ, అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పిల్లి మాణిక్యాలరావు, తర్వాత ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలికి మాజీ మంత్రిగా ఉన్న, గతంలో టీడీపీ సీటు కూడా వదులుకున్నారు ఆమె, పీతల సుజాతను సెలెక్ట్ చేశారు. ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఏపీ ఎంఎస్ఎంఈ అంటే తమ్మిరెడ్డి శంకర్, ఇది జనసేనకి వెళ్ళింది, జనసేన కోటాలో ఇది వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరాల
పౌర సరఫరాల కార్పొరేషన్కి తోట మోహర్ సుధీర్ జనసేనకు ఇది కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఏపీటీపీసీ వజ్జ బాబురావుకి, అలాగే ఏపీ కార్పొరేషన్ మౌలిక సదుపాయాలు అండ్ ఏపీ టిట్కోకి వెములపాటి అజయ్ కుమార్, ఇది కూడా జనసేనకు పోయింది. అంటే దాదాపుగా 3 సీట్లు జనసేనకు పోయిన నేపథ్యంలో మరోవైపు 1 సీటు బీజేపీకి వచ్చింది, 1 భర్తీ వచ్చింది. మిగతా ఇవి పూర్తిగా కూడా టీడీపీకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో చాలా కసరత్తు అయితే చంద్రబాబు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆయన మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, కార్పొరేషన్ పదవుల వ్యవహారంలో మీరు ఎవరు మాకు రికమెండ్లు చేయొద్దు, పార్టీకి ఎవరైతే సిన్సియర్గా కష్టపడ్డారో హార్డ్ వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా తమ దగ్గర లిస్ట్ ఉంది, ఆ దిశగానే మేము ఈరోజు కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు. ఆ దిశగానే ఈరోజు 120 మందికి ఇచ్చిన పరిస్థితి, 100 రోజుల పాలన సందర్భంగా ఈరోజు సీట్లను అయితే ఇచ్చారు. కార్పొరేషన్ పదవుల్ని ఖరారు చేసిన నేపథ్యంలో టీటీడీ నిన్న చాలా వరకు కూడా గత 15 రోజుల నుంచి రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని చెప్పి చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కరెక్ట్గా ఈరోజు పదవులు పందేరాలు క్లియర్ అయినాయి. సో ఆల్మోస్ట్ ఆల్ 20 కార్పొరేషన్లకి సంబంధించిన లిస్టు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్గా ఇప్పుడు రియాక్షన్స్ ఎట్లుంటాయని కూడా చూడాలి. కొంతమంది ఆశావాహులు, చాలామంది పార్టీకి పనిచేసిన ఆశావాహులు కూడా కొంతమంది ఆశతో ఉన్నారు. వాళ్ళకి సెకండ్ లిస్టు ఏమన్నా ఉంటుందా లేదు ఏంటి అనే అంశాలు కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈక్వేషన్స్లో జనసేన అలాగే బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ముగ్గురికి కలిపి ఈరోజు టికెట్స్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కృష్ణమోహన్, అంటే ఈ నిష్పత్తి ప్రకారంగా సుమారుగా టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి 1. అంటే ఈ విషయం పైన అటు జనసేన అధిష్టానం కావచ్చు, బీజేపీ ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే పూర్తిగా నిష్పత్తి చూస్తే కనుక 16 టీడీపీ కంటే కోర్స్ ఎమ్మెల్యేలు వారే ఎక్కువగా ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళు చాలా కీలకంగా వాళ్ళే ఉన్నారు. కానీ ఇంకా ఏమైనా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఫర్దర్గా రిలీజ్ అవ్వట్లో కావచ్చు, ఇక్కడ జరిగిన దాంట్లో అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? మన బేసికల్గా ఇప్పుడు అంత ఇష్యూ ఉండకపోవచ్చు, ఎందుకంటే దీని మీద చాలా క్లారిటీగానే కూటమి ప్రభుత్వం ఉంది. అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. జనసేన ఎవరైతే అధినేత పవన్ కళ్యాణ్ క్లియర్ చేశారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లిస్ట్లో సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీ కూటమి నుంచి కూడా సత్యకుమార్ లీడ్ చేస్తున్నారు వ్యవహారాన్ని అంతా కూడా. వాళ్ళు ఫైనల్ చేసుకున్న తర్వాతనే ఈ పేర్లు బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ కూటమి ఇచ్చిన లిస్టులో ఎటువంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు అనేది చాలా క్లారిటీగా, ఎందుకంటే వీళ్ళు ముందుగానే ఒక అంచనాకు వచ్చారు. అంచనాలో తగ్గట్టుగానే అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే ఈ లిస్టు కూడా ఫైనల్ అయింది. అందుకే కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా లిస్టు పేర్లలో డెఫినెట్గా ఈ వ్యవహారంలో మాత్రం కొంత కూటమి మధ్య ఒక సయోధ్య కుదిరింది. ఆ దిశగానే వీళ్ళు ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా ఎక్కడ ఎటువంటి పరపచ్చాలు ఉండకపోవచ్చు అనేది కూటమి నుంచి వస్తున్న రియాక్షన్స్. అంటే చాలామంది బీజేపీతో కావచ్చు, జనసేనలతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, అందరూ ముందుగానే మాట్లాడుకున్నాం, ముందుగా ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే జనసేనకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ముఖ్యమంత్రి. అలాగే బీజేపీ సంబంధించి కూడా పురంధేశ్వరి, సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ లీడ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ఎటువంటి పరపచ్చాలు ఉండవు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏపీలో నామినేటెడ్ పదవులకు సంబంధించి ప్రకటన చేసింది రాష్ట్ర సర్కార్. వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 20 కార్పొరేషన్లకి చైర్మన్ నియమించింది. దీంట్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి 1 పదవి కట్టబెట్టింది. అయితే అధిష్టానం అంటే ఆయా పార్టీలకు సంబంధించిన అధిష్టానం లేదా అధినేతలు ఇచ్చినటువంటి సలహా సూచన మేరకే ఈ పదవుల పంపకాలు జరిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే వారు చెప్పినటువంటి నిష్పత్తి చూసినా లేదంటే వాళ్ళు చేసినటువంటి పదవులు చూసినా కూడా అధిష్టానం అంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సూచించిన పేర్లతో పాటుగా బీజేపీ నుంచి పురంధేశ్వరి, సత్యకుమార్ సూచించిన 1 పేరు, ఇక టీడీపీ నుంచి అయితే ఎవరు కూడా నిరాశపడద్దు, ఎవరైతే ఆ పదవులకు సంబంధించి త్యాగం చేశారో, టికెట్లు త్యాగం చేశారో, పార్టీ కోసం పటిష్టంగా పనిచేశారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెప్పినట్టుగానే వారికి పదవులు ఇచ్చినట్టుగా టీడీపీ వర్గాల్లో చాలా క్లియర్గా అర్థమవుతోంది. చూద్దాం మరి ఈ పదవులకు సంబంధించిన అంశం పైన వారు పార్టీల వారిగా ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఎవరెవరు ఏ పదవులను అధిరోహించబోతున్నారో చూడాలి. సో 20 కార్పొరేషన్లు ప్రకటించింది. చాలా కీలకంగా ఉన్నటువంటి కార్పొరేషన్లకు సంబంధించి మనం చూస్తే కనుక ఏపీ ఐఐసి చైర్మన్గా మంతెన రామరాజును నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత, ఇక సీడాప్ కమిషన్ చైర్మన్గా అటు దీపక్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకల నారాయణ, ఇక ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా
పీలా గోవింద్. మొత్తం మీద 20 కార్పొరేషన్ల చైర్మన్లని ప్రకటిస్తూ 16 టీడీపీ, 1 బీజేపీ, 3 జనసేనకు వచ్చాయి. సో అధినేతలు చెప్పినటువంటి ఆ పేర్లు సూచించిన వారికే దీంట్లో పదవులు వచ్చాయి. పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో, పార్టీ కోసం కష్టపడిన వారికే ఈ పదవులు ఇచ్చామన్నట్టుగా అధినేతలు చెప్తున్నారు. ఒకసారి కార్పొరేషన్ల వారీగా మనం చూస్తే కనుక వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, షాప్ చైర్మన్గా అనిమిని రవినాయుడు, హౌసింగ్ బోర్డు చైర్మన్గా బత్తుల తాతయ్య బాబు, ట్రైకార్ చైర్మన్గా బురగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య, సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్గా లంకా దినకర్, బీజేపీకి సంబంధించి లంకా దినకర్కి 20 సూత్రాల అమలు చైర్మన్గా అంటూ ఒక పదవిని కట్టబెట్టింది. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా మన్నె సుబ్బారెడ్డి, ఏపీ ఐఐసి చైర్మన్గా మంతెన రామరాజు, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య, ఏపీ టీడీసీ చైర్మన్గా అటు నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. ఇక ఏపీ ఎస్ఆర్టీసీ అంటే అటు ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా కొనకల నారాయణకి అవకాశం కల్పించింది. ఇక ఏపీ ఎస్సీఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నంకి అవకాశం కల్పించింది. ఇక ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద్, లిడ్ క్యాప్ పిల్లి మాణిక్యాలరావుకి అవకాశం కల్పించింది. ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పార్టీకి అవకాశం కల్పించింది. ఇక పౌర సరఫరాల కార్పొరేషన్ కూడా తోట మోహర్ సీతారాం సుధీర్కి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అవకాశం కల్పించింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా వజ్జా బాబురావుకి, ఇక ఏపీ టెడ్కో కూడా జనసేనకే దక్కింది. వెనుములపాటి అజయ్ కుమార్కి అవకాశం కల్పించింది. 20 కార్పొరేషన్ చైర్మన్లో 16 టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ. ఇక బీజేపీకి చూస్తే కనుక 20 సూత్రాల అమలుకు సంబంధించి లంకా దినకర్ బీజేపీకి అవకాశం కల్పించి, ఇక జనసేన నుంచి పౌర సరఫరాల కార్పొరేషన్, ఆ తర్వాత ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ టెడ్కో ఈ 3 కార్పొరేషన్ పదవులు కూడా జనసేన కేటాయించింది.